ఈ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ధ్యానించబోయే అంశం స్వస్థత అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 27వ వచనంలో చాలా ఒక మాట ఉన్నది. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే కదా. చూడండి, నిన్న మనం ఈ వాక్యాన్ని మనం ఎక్కడ చూసుకున్నాం? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటను మనం చూసాం. దాన్ని ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాటను అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఎందుకని మీరు ఇంకా మరి స్వస్థత పొందుకోలేకపోతున్నారంటే, ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా చెప్పినటువంటి మాటను మీరు సరే కదా అని 28-27లో చెప్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, నువ్వు ప్రతిరోజు అమూల్యమైన విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నావు. మరి వినగల చెవి, గ్రహించగల హృదయం దయచేయండి. ఇక్కడ ఎంతమంది అయితే వాక్యాన్ని వినిచున్నారో వారంతా కూడా నా ప్రభా అద్భుత రీతిలో బలపడాలి నా తండ్రి. నువ్వే కృప చూపించండి నా ప్రభా, నీ కృపచేత నడిపించమని, నీ నామ మహిమార్థంగా వీరందరినీ దీవించి ఆశీర్వదించమని, విత్తబడుచున్న వాక్యం 30, 60, 100, 1000 అంతలుగా ఫలింపచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. స్వస్థత పొందకపోవడానికి ఏంటో కారణం మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీరు చెవులారా వింటారు, చాలా చక్కగా వింటారు, కానీ మనసారా గ్రహిస్తారు, గ్రహించినట్టుగా. కానీ నా వైపు తిరగట్లేదు. మీకు ఎంత నేర్చుకుంటే ఉపయోగం ఏంటంటే దాన్ని అమలు చేయలేనప్పుడు, ఆ వాక్యాన్ని మీరు అమలు చేయలేనప్పుడు ఎంత నేర్చుకుంటే ఉపయోగం ఏంటి? రోజుకి 10 మెసేజ్లు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది, రోజుకి 10 అధ్యాయాలు చదివే వాళ్ళు ఉన్నారు, రోజుకి చాలా ఉంది. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఎప్పుడు చదువుతుండేవాడు, ఎగ్జామ్స్ వచ్చాకేమో ఫెయిల్ అయిపోయాడు. మేము ఎప్పుడు కూడా మా పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం, సాయంత్రం అయ్యాక 1 గంట చదువుకునేవాళ్ళం. మేమేమో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం, వాడేమో ఫెయిల్ అయ్యాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వినిచినటువంటి నీవు ఎంత విన్నావు అన్నది ఇంపార్టెంటు. కానీ విన్నటువంటి దాన్ని ఎంత అప్లై చేస్తున్నావు నీ జీవితంలో? ఒక టీచర్ చెప్పిన పాట నువ్వు ఎంత విన్నావో అది ఎప్పుడు తెలుస్తుందంటే ఎగ్జామ్ రాసినప్పుడు తెలుస్తుంది అనమాట. ఎగ్జామ్లో నువ్వు ఎంత అప్లై చేయగలుగుతున్నావు. అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మీ ఎదురుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను. దేవుని సన్నిధిలో మరి రోగానికి స్థానం ఉన్నదా? దేవుని సన్నిధిలో అనారోగ్యానికి స్థానం ఉన్నదా? చెప్పాలి. మీరంతా కామెంట్ రూపంలో నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. దేవుని సన్నిధిలో రోగానికి స్థానం ఉన్నదా? దేవుని ఎదుట రోగం నిలబడగలుగుతుందా? దేవుని ఎదుట మరి సమస్య వచ్చి ఉండగలుగుతుందా అని ఆలోచన చేస్తే మరి సమాధానం మనం ఏం చెప్పగలుగుతాం? చెప్పాలి మీరంతా కూడా. ఇప్పుడు దేవుని ఎదురుగా వచ్చి ఒక సమస్య నిలబడగలుగుతుందా? ఒక రోగం నిలబడగలుగుతుందా? ఒకటి మాట్లాడగలుగుతుందా? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీకు సిద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను, కనుక వాడు శుద్ధుడాయను. సో అందరు చదువుతున్నారు కదా, అందరు ఈ వాక్యం తీసుకొని దగ్గర పెట్టుకోండి, చదవండి. మళ్ళీ జూమ్ చేసి చదువుదాం. మనం ఏంటంటే లాంగ్ లుక్లో చదవం, దీన్ని జూమ్ చేసి చదువుదాం. ఒక కుష్ఠరోగి వచ్చాడంట. ఆయన అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి విన్నాడు, ఎక్కడో ఈయన స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని. చాలా దూరం నుంచి ఏం చేశాడు?
నీకు ఇష్టమైతే మోకరించాడు అంటే మంచిది. మోకరించడం అంటే ఏంటంటే తగ్గించుకోవడం అనమాట. చాలా దీనత్వం కలిగి ఉన్నాడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, గమనించాలి మీరు. ఆయన ఎదుట చూడండి, ఆయన యొద్దకు ఫస్ట్ ఏం చేయాలంట? రోగం పోవాలంటే ఏం చేయాలంటే ఆయన యొద్దకు రావాలంట. ఈయన ఎక్కడికి వచ్చాడు? ఆయన యొద్దకు వచ్చాడు, కానీ రోగం పోయిందా? ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని దగ్గరికి వచ్చాడు కానీ రోగం పోయిందా? ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వచ్చారు, రోగంతో జీవిస్తూ ఉన్నారు. రోగం వాళ్ళని విడిచిపోలేదు, వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళలో ఉన్నటువంటి కోపం అనే రోగం పోలేదు, ద్వేషం అనేటువంటి రోగం పోలేదు, వాళ్ళలో ఉన్నటువంటి అసూయ అనేటువంటి రోగం పోలేదు. ఇలా చాలామంది దేవుని సన్నిధికి వచ్చారు. అంటే కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా కూడా. నేను అలాగే దేవుని సన్నిధిలో రోగం ఉండదు కదా అనుకున్నాను, దేవుని సన్నిధిలో రోగానికి నిలబడి అర్హత లేదు కదా అనుకున్నాను. కానీ మీరు ఇక్కడ బైబిల్ చదివితే, నేను బైబిల్ చూపిస్తున్నానండి, మీరు నా సొంత మాటలు చెప్పట్లేదు, దయచేసి మీరు బైబిల్ దగ్గర పెట్టుకుంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంట, ఆ కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి, ఆయన ఎదుట మోకాళ్ళుని, ఆయన ఎదుటకు వచ్చినప్పుడు కుష్ఠిరోగం ఉన్నది, ఆయన ఎదుట మోకాళ్ళు లూనినప్పుడు కూడా కుష్ఠిరోగం ఉన్నది. నేను ఇంకా చాలా విషయాలు వివరించాలనుకున్నాను కానీ దీనికే సరిపోయేలాగా టైం అంతా కూడా. చూడండి, ఈ రోజున చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, దేవుని వాక్యం వింటారు, వాళ్ళు తగ్గించుకుంటుంటారు. ఎందుకంటే తను తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడని చెప్పి హెచ్చించబడతామనేటువంటి ఉద్దేశంతో తగ్గించుకుంటారు చాలామంది. వావ్, ఇటువంటి మనస్తత్వాలు కూడా ఉంటాయా? నిజమే, తెలియజేశాడు దేవుడు. ఎందుకు తగ్గించుకుంటారంట? తగ్గించుకుంటే హెచ్చించబడతామని తెలుసా? దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు తెలుసా? దేవుడికి 10 రూపాయలు ఇస్తే దేవుడు 1000 రూపాయలు ఇస్తాడంట. మనకి బిజినెస్ ఎంత కన్నింగ్ అంటారు తెలిసి ఇదంతాను. తగ్గించుకుంటే హెచ్చించబడతాడు కాబట్టి తగ్గించుకు ఏమవుతావు, దేవుడు హెచ్చింతాడు. ఈ టైప్ ఆఫ్ అంటే హెచ్చించబడతావనే ఉద్దేశంతో తగ్గించబడినట్లయితే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఈయన, కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చాడు అంటే ఎక్కడ? దేవుని దగ్గరకు వచ్చాడు. మరి ఎందుకని కుష్ఠిరోగిగా ఉన్నాడు ఆయన? వచ్చిన వెంటనే స్వస్థపరచబడిపోయాడా? లేదు, రోగం ఇంకా ఏముంది, నిలబడే ఉంది, అతను పట్టుకునే ఉన్నది. వచ్చాడు, తర్వాత ఏం చేశాడంట? మోకాళ్ళు ఉన్నాడు అంటే ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ప్రభువా, నేను పాపిని, నేను అలాంటివాడిని, నేను ఇలాంటివాడిని అని చెప్పి మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకరించి అడుగుతూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా ఉండాలి మీరు. అంత వాక్యం చాలా అమూల్యమైనటువంటి మాటలు దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు చదివాను కానీ ఇప్పుడు చదువుతుంటే చాలా వేరేగా ఉన్నది ఇది. కాబట్టి మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. అర్థమైన వాళ్ళంతా కూడా ఆమెను చెప్పండి. కాబట్టి ఇప్పుడు మీ సమాధానం ఏంటి? దేవుని ఎదుట రోగం నిలబడతాదా, నిలబడదా? దేవుని ఎదుట రోగం ఉంటుందా, ఉండదా? ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊడారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు కూడా కుష్ఠిరోగే, ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నప్పుడు కూడా కుష్ఠిరోగే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, ఆయన యొద్దకు వచ్చినప్పుడు కూడా కుష్ఠిరోగే, ఆయన ఎదుట మోకరించినప్పుడు కూడా కుష్ఠిరోగే. ఈ రోజున సంఘాల్లో చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, స్టిల్ కుష్ఠిరోగం. అంటే కుష్ఠిరోగం అంటే ఇక్కడ కుష్ఠిరోగం ఉందని కుష్ఠిరోగం అనే కాదు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఎలా ఉన్నదో అలా చదివేస్తూ ఉంటాం. ఈ రోజున చాలామందికి కుష్ఠి వ్యాధి ఉన్నదన్నమాట. ఏంటంటే అది కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, ఇంకా చాలా చాలా ఉంటాయి, అది చెప్పలేం, లోపల ఉంటాయి అన్నమాట, కనిపించవు బయటికి. ఇవి ఎక్కడ ఉంటాయంట? ఊరికి చివర ఉండవలసినవి అన్నీ కూడా లోపల ఉంటాయన్నమాట. ఈరోజు చాలామంది అటువంటి స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, దేవుని స్థితి అంతా చేస్తారు, మోకరించారు, ప్రార్థన చేస్తారు, ప్రభు అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇంకా ఎవరైనా కుష్ఠిరోగే. అర్థమవుతుందా ప్రియమైనటువంటి వాళ్ళారా? మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, కానీ కుష్ఠిరోగి. ఈ వాక్యం దేవుడు ఎందుకు చూపించాడా అనుకున్నాను. కానీ నిజంగా అది మన స్థితిని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక అద్దంలో మీ ముఖం మీరు చూసుకున్నట్టే ఉంటుంది ఇప్పుడు ఈ వాక్యం. ఎందుకంటే నిజమే, నేను ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కానీ నాలో కోపం పోలేదే. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా నాలో ఉన్నటువంటి అసూయ పోలేదే. దేవుని సన్నిధిలో నేను మోకరించాను, చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా దేవుని మహింపరుస్తున్నాను, స్టిల్ ఇంకా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, స్టిల్ నేను ఇంకా పేదరికంతో బాధపడుతున్నాను, స్టిల్ నేను ఇంకా ఇవన్నీ నా లోపల ఉన్నాయి.
లోపలది లోపలే ఉన్నది, పైకి మాత్రం మంచి డెకరేట్ చేసేసాను. సిన్సియరిటీ కాదనమాట. నేను ఐఎమ్ నాట్ సిన్సియర్. సిన్సియర్ అనేటువంటి పదానికి లాటిన్ భాషలో వితౌట్ వ్యాక్స్. వ్యాక్స్ అంటే తెలుగులో అర్థం ఏమిటంటే మైనపు పూత అన్నమాట. పూర్వకాలంలో బొమ్మలు అమ్మేవారంట, చెక్కతోటి చేసినటువంటి బొమ్మల్ని మార్కెట్లో అమ్మేవారంట. అవి చేసేటప్పుడు ఏమైందంటే కొంచెం చిన్న చిన్న పగుళ్ళు వచ్చేవంట ఆ బొమ్మలకి. ఆ బొమ్మలకు వచ్చినటువంటి పగుళ్ళని కనపడకుండా చేయడానికి మైనపు పూత పూసేసేవారంట. ఆ గ్యాప్స్లో మైనం పెట్టేసేవారంట. ఈ పెట్టేసి అమ్ముతున్నప్పుడు పొద్దున్న దాకా బాగానే మిట్ట మధ్యాహ్నం ఎండ వచ్చేసరికి ఈ ఎండ పడేసరికి ఆ మైనం అంతా కరిగి ఆ అసలు యొక్క రంధ్రాలు, హోల్స్, పగుళ్ళు బయటపడాయి అంట. చూసారా? సిన్సియర్ అనేటువంటి పదానికి అర్థం ఎలా వచ్చిందంటే వితౌట్ వేక్స్, అంటే మైనపు పూత లేకుండా ఉన్నది సిన్సియర్ అనమాట. మైనపు పూత లేకపోతే కదా దాంట్లో ఉన్న ఎక్కడ రంధ్రం ఉందో, ఎక్కడ పగుళ్ళు ఉన్నాయో కనపడేది. కాబట్టి నువ్వు సిన్సియరా లేకపోతే మైనపు పూత పూసుకున్నటువంటి ఒక సెలబ్రిటీ క్రైస్తవురాలువా? ఈ కుష్టి వ్యాధి గురించి చదివినప్పుడు అందరూ కూడాను వచ్చాడండి, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు అద్భుతం చేశాడు, థ్యాంక్ యూ జీసస్, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో రోగం ఉండదు, దేవుని సన్నిధిలో బాధ ఉండదు, దేవుని సన్నిధిలో ఆనందమే అని గంతులేస్తుంటారు కదా చాలామంది. నేను అలాగే గంతులేసాను చాలా రోజులు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు అందరూ పరిపూర్ణులు, పరిశుద్ధులు ఉంటారు. దేవుని సన్నిధిలో అసలు చర్చిలో ఉన్న వాళ్ళంటే ఇంకా వాళ్ళు దేవుడితో సమానం. నా చిన్నప్పుడు ఫీలింగ్ అనమాట అంతా. కానీ తర్వాత దేవుడు ఇది చదవరా బాబు, ఇక్కడ చూడు అక్కడ ఏమైంది, వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, నా దగ్గరికి వచ్చాడు, తెలుసుకున్నాడు నేను గొప్పోడిని, నేను దేవుడిని అని చెప్పి తెలుసుకున్నారు. ఈరోజు మీరు కూడా చాలామంది తెలుసుకున్నారు. ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని నమ్మితేనే రక్షణ ఉంటుంది, దేవుని నమ్మితేనే పరలోకం వెళ్తాం, ఇవన్నీ తెలుసు. వచ్చారు. తర్వాత ఏం చేశారట? తగ్గించుకోవాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి ఏం చేశారంట? తగ్గించుకున్నారు. అయినా కానీ వాళ్ళలో ఉన్నటువంటి కుష్టి వ్యాధి మాత్రం పోలేదు. ఈ రోజున పాప శాప బంధకాల్లో పడి ఉన్నటువంటి నీవు దేవుని దగ్గరే విడుదల ఉందని చెప్పి, దేవుని దగ్గరే నీ యొక్క విమోచన, విడుదల, స్వస్థత ఉందని చెప్పి నువ్వు వచ్చావు. ఎక్కడికి? దేవుని దగ్గరికి వచ్చావు, మోకరించావు, ప్రార్థిస్తూ ఉన్నావు, దేవుని వెంబడిస్తూ ఉన్నావు. అయినా కూడా నీలో ఉన్నటువంటి ఏది కూడా పోలేదు ఇంకా. అంటే ఏం చేయాలి? ఇక్కడితో ఆగిపోయావా? అక్కడితో ఆగితే మోకరించేశాడంటే అక్కడితో ఆగిపోయింది జీవితం. మోకరించినప్పుడు కూడా అతనిలో కుష్టి వ్యాధి పోలేదు. దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని ఎదురుగా నిలబడ్డాడు. మరి దేవుని చూసిన వెంటనే పరారైపోవాలి కదండి కుష్టి వ్యాధి. దేవుడు చూసిన వెంటనే కుష్టి వ్యాధి వదిలి వెళ్ళిపోవాలి కదా. మరి ఎందుకని ఇంకా అతను పట్టుకుని ఉన్నది? అర్థమవుతుంటే దయచేసి ఆమె అని చెప్పండి. మీరు సైలెంట్గా ఉంటే నేను ఏదో కొత్తగా చెప్తున్నానా, లేకపోతే ఇలా అర్థం అవ్వట్లేదా, కన్ఫ్యూజ్ చేస్తున్నానా అన్నటువంటి ఆలోచన నాకు వస్తుంది. దయచేసి మీకు అర్థమైనట్లయితే ఆమె చెప్పండి. సైలెంట్గా ఉండకండి, ఏదో ఒకటి రెస్పాండ్ అవుతూ ఉండండి. ఎస్ ప్రభా, అవును ప్రభా, మేము ఎన్నాళ్ళు చదివాం కానీ ఈ వేలో చూడలేదు ఈ వాక్యాన్ని, నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నిజం తెలుసుకుంటున్నాను అన్నటువంటి వారంతా కూడా దేవుని నామాన్ని మహింపరిద్దాం. చూడండి, దేవుని సన్నిధికి వచ్చాడు, మోకరించాడు, లేదు. అప్పుడు అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైన అసలేని నీ దగ్గరికి వచ్చాను, నేను మోకరించాను, తగ్గించుకున్నాను, అయినా నాలో ఇది వెళ్తలేదండి, అసలు ఈ కుష్టి వ్యాధి బయటకు వెళ్ళిపోవట్లేదండి. మరి నీకు ఇష్టమైన అసలు నన్ను స్వస్థపరచను ప్రభు, ఒకసారి ఒక మాట చెప్పు, నీకు ఇష్టమేనా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడంట. నీకిష్టమేనా? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్తున్నాడు. నమ్ముతున్నాడండి. చూడండి, వచ్చినప్పుడు అతని రోగం పోలేదు, మోకరించినప్పుడు అతని రోగం పోలేదు. తర్వాత ఏం చేస్తున్నాడంట? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చూడండి, దేవుని సన్నిధికి వచ్చాడు ఏదో నమ్మకంతో, మోకరించాడు, అయినా రోగం పోలేదు. కానీ ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడు, నీవు చేయగలవు, యూ కెన్ డూ ఇట్ అన్నాడు అన్నమాట. ప్రభు నువ్వు చేయగలదు, నువ్వు సమర్థుడు, నువ్వు శక్తిమంతుడు అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు విశ్వాసం వచ్చిందంట. లోపల విశ్వాసపు స్పిరిట్ యాక్టివేట్ అయింది, ఆ విశ్వాసపు ఆత్మ యాక్టివేట్ అయిందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే విశ్వాసం యాక్టివేట్ అయిందో ఆయనతో చెప్పాడంట, ప్రభు నువ్వు చేయగలవు, నేను నమ్ముచున్నాను అని ఆయన వేడుకొన్నాడంట, ప్రార్థించాడంట. కాబట్టి నువ్వు ఈ రోజున నీలో ఉన్న కోపము, ద్వేషము ఇవన్నీ ఇంకా పోలేదంటే నీలో విశ్వాసం అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. దేవుని సన్నిధికి వచ్చావు, మోకరించావు, పక్కలతో మాట్లాడుతున్నావు. దేవుని సన్నిధికి వచ్చావు, మోకరించావు, దేవుని దగ్గర ఉన్నావు, దేవుని సన్నిధిలోనే ఉన్నావు. కానీ నీలో విశ్వాసం అనేది లేదు. ఎస్ ప్రభు నువ్వు చేయగలవు, నువ్వు ఖచ్చితంగా చేయగలవు
అనేటువంటి ఆత్మ నీలో లేదు, అనేటువంటి ఒప్పుకోలు నీలో లేదు, అనేటువంటి ఖచ్చితత్వం నీలో, సిన్సియారిటీ నీలో లేదు. కాబట్టే నువ్వు స్వస్థతను స్వతంత్రించగలవు. ప్రభా నీకు ఇష్టమైతే. ఏంటమ్మా దేవునికి మీ పిల్లలు వచ్చి, అమ్మ నీకు ఇష్టమైతే నాకు కొన్నంత అన్నం పెట్టమ్మా, నీకు ఇష్టమైతే నాకు కొన్నంత బట్టలు కొనమ్మా, నీకు ఇష్టమైతే నాకు కొంచెం ఇది చెయ్యమ్మా అని అడుగుతారా మీ పిల్లల్ని ఎప్పుడన్నా? అసలు మీ ఇష్టం ఏంటి? మీ పిల్లలకు వండి పెట్టడమే మీకు ఇష్టం, మీ పిల్లలకి మంచి బట్టలు కొనడమే మీకు ఇష్టం, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడమే మీకు ఇష్టం, మీ పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలనేదే మీకు ఇష్టం, మీ చిత్తం, మీ ఉద్దేశం. మరి అలాంటప్పుడు మీ పిల్లలు వచ్చి, అమ్మ నీకు ఇష్టమైతే కొంచెం అన్నం పెట్టమ్మా, నీకు ఇష్టమైతే కొంచెం కూర అయ్యమ్మ ఆకలేస్తుందని ఎప్పుడన్నా అడిగారా మీ పిల్లలు? ఈయన అడుగుతున్నాడండి. ఈయన చేసిన ప్రార్థన చాలామంది కుష్టి వ్యాధి కలిగినట్టు చేస్తూ ఉంటారు. చాలామంది ప్రార్థన, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం ఇయ్యి, నీకు ఇష్టమైతే నాకు గర్భఫలం ఇయ్యి. అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఆ గర్భఫలం ఇవ్వటం, లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు స్వస్థపరచబట్టడం? దయచేసి ఈ రోజు నుంచి ప్రార్థనా స్థితి మార్చుకోవాలని చెప్పి దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు. ఈయన ఒక్కడే చేశాడండి బైబిల్లో నీకు ఇష్టమైతే అన్నమాట. హల్లెలూయా. దేవునికి ఇష్టం అమ్మ, నువ్వు ఆశీర్వదించబడడం దేవునికి ఇష్టం, నువ్వు అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టం, నువ్వు ఐశ్వర్యవంతుడు కావడం దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. కాబట్టి ఈరోజు నుంచి ఎవరైతే ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ పాపిని, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు పాపి ఎందుకు అవుతావు? ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు, బాప్తిసం పొందినటువంటి నువ్వు పాపి ఎందుకు అవుతావు? ఎప్పుడైతే ఆయన నీ రక్షకుడిగా అంగీకరించి స్వీకరించావో నువ్వు పరిశుద్ధుడు. నీకు క్రియలను బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి కాదు, ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన మహాకృపను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావు. ఈ విషయం తెలియకుండా ప్రభా నేను పాపిని, అరే నేను కడిగానరా నేను శుద్ధి, లేదు నేను పాపిని, నేను స్నానం చేసి చక్కగా కూర్చోబెడితే నేను అపవిత్రుని అంటే తల్లికి ఎంత కోపం వస్తుంది? ఇప్పుడు మా పాప ఉన్నదండి, ఇంకో 1-2 ఇయర్స్ వచ్చాక మాటలన్నీ మాట్లాడుతుంది. శుభ్రంగా స్నానం చేయించి అమ్మ వాళ్ళమ్మ పౌడర్ అన్ని రాసి కూర్చోబెట్టింది. ఎవరో ఫ్రెండ్స్ వస్తే నా దగ్గరికి రాకుండా ఎవరో చెమటకంపు కొడుతుంది, నేను అపవిత్రాలని, నేను స్నానం చేయలేదు, నా మా అమ్మ స్నానం చేయించలేదు, నా ఊళ్ళంతా మట్టి మట్టిగా ఉంది అన్నదనుకోండి, వాళ్ళ అమ్మకి ఎంత బాధ కలుగుతుంది. అరే ఏంటి ఇలా చెప్తుంది ఇది, నేను అంచక్క నీట్గా తయారు చేసి ఇక్కడ పెడితే ఆ ఫ్రెండ్స్ తోటి ఇలా చెప్తుంది ఏంటి ఇది, ఎందుకు ఇలా చెప్తుంది, ఇలా ఎంత బాధపడుతుంది? అర్థమవుతుందా? హర్ట్ అవుతుంది కదా, మీరు హర్ట్ అవుతారు కదమ్మా. మరి దేవుడిని హర్ట్ చేస్తున్నారు తెలుసా రోజు మీరు. నేను పాపని, పురుగుని, పెంటని ఎంత తగ్గించేసుకుంటారో. గ్రేట్ ప్రార్థన అనమాట. అంటే నేను ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాను అనుకుంటారనో మరి ఏంటో తెలియదు, కానీ నేను పెంట కూడా కదా, పెంట కంటే హీనమైన దానను, ఏంటది పురుగు కంటే హీనమైన దానను, ఇంకా మంచి పదాలు వాడుతుంటారు, ఫ్లోలో వచ్చేస్తామాట. చిన్నప్పటి నుంచి బట్టి పట్టేసి అలవాటు అయిపోయి నేను కూడా చిన్నప్పుడు పురుగుని కుక్కనని ప్రార్థన చేసేవాడిని, మంచి ప్రార్థన ఏమనుకుని. తర్వాత తెలిసిందనమాట ఎంత బాధ పెట్టేస్తున్నామో దేవుణ్ణి. అరే నువ్వు నా కుమారుడు అంటే కుక్క అంటావేంట్రా బాబు, నువ్వు నా కుమారుడు కుక్కను అంటావేంటి? లేదు ప్రభా నేను కుక్కను. అయ్యో లేదు లేదు నువ్వు నా కుమారుడు అని దేవుడు అంటే, లేదు నేను కుక్కను అంటారు, నేను గాడిదని అంటారు, నేను పనికిమాలిని అంటారు. అవ్వా ఏం ప్రార్థన చేస్తున్నారమ్మా అసలు మీరు? అసలు అర్థమవుతుందా? దేవుడికి ఎంత బాధ కలుగుతుంది మీ మాటలేనా అసలే? మరి ఇంతవరకు ఒకవేళ ఎవరైతే నేను కుక్కని, నేను పురుగుని, పెంట మీద చెత్త కంటే హీనమైన దానను, హీనమైన వాడను అని మీరు ప్రార్థన చేశారేమో, పర్వాలేదు, మానేసుకోండి ఎక్కడి నుంచి, మర్చిపోండి ఎక్కడి నుంచి. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, ప్రిన్సెస్, రాకుమారు తెలుసా నువ్వు, రాజు కూతురు నువ్వు, కాబట్టి రాకుమారుతో నువ్వు రాజు. హల్లెలూయా. ఈ విషయం తెలిసినప్పుడు నువ్వెందుకు ఓడిపోతావా? నువ్వు డిక్లరేషన్ చేస్తానమాట, కమాన్ అంటే వస్తారు, గో అంటే పోతారు. అది అట్లా ఉంటుంది. ఏ రోగమైన, వ్యాధైనా, బలహీనత అయినా, కిడ్నీలో స్టోన్స్ అయినా, ఎక్కడో ఏమైనా కూడా రా అంటే బయటకు వస్తుంది అంతే. అది నువ్వు నమ్మంది ఏమొస్తుంది? అసలు నీ మీద నీకే నమ్మకం లేదు. నువ్వేమో నువ్వేమో కుక్కలాగానో లేకపోతే పిల్లిలాగానో బల్లిలాగా చూసుకుంటుంటే నీకేది భయపడుతుంది? నీకేది భయపడుతుంది? అందుకనే ఈరోజు అనేక మంది స్వస్థతను ఇది అనుభవించలేకపోతున్నారు. నీ జీవితంలో ఉన్నటువంటి దాన్ని స్వతంత్రించుకోలేకపోవడం కారణం ఏంటి తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఇది అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు నో దట్. తెలుసుకోవాలి మరి. అది తెలుసుకున్న రోజున ఖచ్చితంగా నీ జీవితంలో రాణిలా జీవింతావు, రాజులా జీవింతావు. నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి కాదు, నీకున్న ఇల్లుని బట్టి కాదు, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి నువ్వు వండర్ఫుల్ లైఫ్ జీవిస్తావు అనమాట. నీది చిన్న ఉద్యోగం అవ్వచ్చు, అసలు ఉద్యోగమే లేకపోవచ్చు,
కానీ సమృద్ధి నీ ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. బ్రదర్ మా ఆయన చాలా చిన్న ఉద్యోగం బ్రదర్, 10,000 సంపాదించాడు. 10,000 సంపాదించే వాడికమ్మా 10 లక్షలు సంపాదించే వాడికి మీ ఆయన ఉద్యోగం ఎవడు అడిగాడు? మీ ఆయనకున్న శాలరీ ఎవడు అడిగాడు? దాని మీద ఆధారపడి ఎవడు జీవించమంటున్నాడు మిమ్మల్ని? దాని వైపు చూస్తావు ఎందుకు? దేవుని వైపు చూడు నువ్వు. ఆయన వైపు చూడండి. సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు మీ అవసరతలు అన్నీ కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి నీకున్న ఉద్యోగం వైపు చూసావనుకో 10,000 5,000 చూపిస్తుంది. నీకున్న అనారోగ్యం వైపు చూసావనుకో నువ్వు లెగవు, నువ్వు ఇదే పరుపు, నీది ఇదే జీవితం, నువ్వు ఇదే బతుకు, నీ బీపీ ఇంకా పెరుగుతుంది, లేకపోతే నువ్వు ఇలాగా నువ్వు ఉప్పు తినకూడదు, కారణం నీవు చనిపోతే ఇంక 10 రోజుల్లో అంటది. అది రోగం వైపు చూస్తే. కానీ దేవుని వైపు చూస్తే స్వస్థపరిచేహో నేను పొందిన దెబ్బదారు నీకు స్వస్థత వచ్చి నువ్వెందుకు అక్కడ ఉన్నా, రా పైకి రా అంటాడు దేవుడు. యు ఆర్ మై సన్, యు ఆర్ మై చైల్డ్, నువ్వు నా బిడ్డ, కాబట్టి నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు అక్కడ ఉండవలసిందని కదా, లేక పైకి లేక అక్కడ కదా ఉండవలసింది, రా అంటాడు అనమాట. అది దేవుని పిలుపు అలాగ ఉంటుంది. దేవుడు నిన్ను పైకి లేపుతాడమ్మా, పైన ఉన్నవాడు ఆయన పైకి లేపుతాడు. రోగాలు ఇవన్నీ కూడా కాళ్ళు కింద ఉన్నాయి, నిన్నేం చేస్తాయి? కిందకి లాగుతాయి. చాలామందికి ఎంత భయం అంటే, బ్రదర్ నిమ్మకాయలను ఎండుమిర్చి ఉన్నది అక్కడ తొక్కేసిన ఏమన్నా అవుతుందా బ్రదర్ అని అంటున్నారు. నన్ను అడిగాడు మా ఫ్రెండ్, ఊరు అందులోనే ఉన్నది కదరా, ఏమవుతుందని నన్ను అడుగుతావేంటి? ఏం చేసావు నువ్వు? వాటిని తొక్కేసావు అంటే ఎక్కడ ఉన్నాయి? నీ కాళ్ళ కింద ఉన్నాయి. అంటే నీ కాళ్ళ కింద ఉన్నది నిన్నేం చేస్తుందిరా? దేవుడే చెప్పాడు కదా, పాములు నాగపాములు అనగా దొక్కేదరా అంటే కిందకు తొక్కేసేదాన్ని, అది నిన్నేం చేస్తుంది? నీ కాళ్ళ కింద ఉన్నది నిన్నేం చేస్తుంది? అయిపోయింది అక్కడ, లాజిక్ మిస్ అయిపోయావు నువ్వు. కాబట్టి నువ్వు అక్కడ తొక్కితే నిన్ను అదేం చేయలేదు. నీ పైన ఉన్నది, పైన ఉన్న వాటిని వెతకమని చెప్పాడు. పైన ఉన్నవాడు గొప్పవాడు, ఆయన అధికారం లేనిది ఏమి జరగదు, ఆయన మనకి గొప్పవాడు, ఆయన చేతిలో ఉందంతా. ఎక్కడో కాలు కింద ఉన్నదాన్ని నువ్వు తొక్కేసావు, అది తొక్కేసాడు దాని పని అయిపోయింది. ఇంకా నీ కాళ్ళ కింద ఉన్నది నిన్నేం చేయగలుగుతుంది? ఎండుమిర్చి తొక్కాను బ్రదర్, నిమ్మకాయ తొక్కాను బ్రదర్, కానీ అది ఏం చేయదు తెలిసే? నేను యోబు గారు మాట అంటాడు, నేను దేనికి భయపడుతున్నానో అది నా మీదకి వస్తుంది. నువ్వు దాన్ని తొక్కానని భయపడుతున్నావు చూడు, అది నిన్ను చేస్తుంది. నువ్వు తొక్కేశానని చెప్పి భయపడుతున్నావు చూడు, అది నిన్ను చేస్తుంది. ఆ భయం నిన్ను బలహీనపరుస్తుంది, ఆ బలహీనత నిన్ను హాస్పిటల్ పాలు చేస్తుంది అన్నమాట. అంతే లాజిక్ ఇంతకని. అంతేకాని నిమ్మకాయలోనే ఏమీ లేదు, ఎండుమిర్చిలోనే ఏమీ లేదు. 100 సార్లు నేను తొక్కానండి. సైకిల్ తొక్కించుకోండి, బైక్ తొక్కించుకోండి, లేకపోతే ఇంకా రంగులో కలిపేసి మా ఊర్లోనూ అన్నాలు పెట్టేవారు. దేవతల గాట్లకి పెట్టిన అన్నాలు అట్టాకులు దారిలో పెట్టేస్తుంటే తొక్కుని వెళ్ళేవాడు నేను. ఏది కళ కూడా రాలేదు, నాకు ఏమీ చేయలేదు. ఎందుకని? యు ఆర్ ద ఫైర్. నీ లోపల ఉన్న ఫైర్, బలమైన ఫైర్ నీలో ఉంటే బయట అగ్ని ఎత్తి ఏం చేస్తానండి? ఏం చేయలేదు. హల్లెలూయా. దహించు అగ్ని అయిన దేవుడు నీలో ఉన్నప్పుడు ఏది నిన్ను తాకలేదు అసలే, నో డౌట్, అవకాశం లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు ఆయనతో చెప్పి ఆయనని వేడుకొనగా. చూడండి, అప్పుడు విశ్వాసంతో ఏం చేశాడంటే వేడుకొన్నాడంట. వేడుకొనగా ఏమైందంట? కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే, హల్లెలూయా, నాకిష్టమే అన్న కూడా అక్కడ ఎంత రోగం ఉంది. అక్కడ ఇంకా చూసారా నా ప్రియమైనటువంటి వారు, నాకిష్టమే అన్న కూడా ఇంకా రోగం ఉన్నది. నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఎప్పుడైతే దేవుడు మాట పలికాడో, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో శుద్ధుడు కమ్ము అని చెప్పాడో, వెంటనే కుష్టి రోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. ఇదండి ప్రాసెస్. స్వస్థత నీకు ఎందుకు రావట్లేదు తెలుసా? ఇంతకని చాలా బాగా బలంగా దేవుని సన్నిధికి వచ్చేస్తున్నారు. హల్లెలూయా అని గొంతులు వేసుకుంటా హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుకుంటూ వెళ్ళిపోతారు దేవుని సన్నిధికి. వెళ్ళిపోయారు, ఆనందమే సంతోషమే అంటారు, అంతే కూర్చుంటారు, మోకరింతారు. ఎలా అందరూ ఎదురుకుండా మోకరించి 2 చేతుల పైకి ప్రభువా అని పెద్ద ప్రార్థన చేస్తారు. వామ్మో ఎంత భక్తి పరులు అనుకున్నాను చిన్నప్పుడు నేను. ఇంతకేంటి అందరికి హడావుడు అనమాట, అందరికి హడావుడి. హల్లెలూయా. దయచేసి అలా ఉంటూ మార్చుకోమని చెప్తున్నాడు దేవుడు. ఇంట్లో మోకరించరు అస్సలు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఇంట్లో. బయటికి వెళ్తే అందరి మధ్యలో, సమాజ మధ్యలో మందిన అందరికి వందనాలు చెప్తారంట. అబ్బా, తమ బయట వెడల్పు చేసి చూపించారు, ఏదో ఉంటుంది వాక్యం అసలే. ఎంత భక్తులు మేమని చెప్పుకోవటానికి, నలుగురికి చెప్పుకోవటానికి చేస్తూ ఉంటారు అనమాట. దయచేసి అటువంటి చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా.
వాడిని ముట్టి నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పిన వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచిపోయాను. కాబట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, మోకరించావు అంటే నిన్ను తగ్గించుకుంటున్నావు. ఎందుకనంటే చాలా దీనత్వం. ఎంత దీనుడండి! దీనత్వం అంటే నీ ముఖంలో కనపడేది కాదు. దీనత్వం అంటే నువ్వు అక్కడ సింపుల్గా కూర్చుండే వచ్చేది కాదు. నిన్ను నలుగురు తిడతన్నా, నలుగురు అవమానిస్తున్నా కూడా తట్టుకుని నిలబడతావు. అది దీనత్వం. నీలో ఫైర్ వచ్చేస్తుంది కదా, సడన్గా యాక్టివేట్ అయిపోతుంది. స్పిరిట్ లోపల ఉన్నటువంటి స్పిరిట్ ఒకటి ఉంటుంది, యాక్టివేట్ అయిపోద్ది అనమాట అంతే సడన్గా. అది ఎప్పుడైతే అతను దేవుడిని నమ్మాడు, శుద్ధుడు కమ్మన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ బలహీనత వచ్చినా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయనకి ఇష్టమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్తలో మాట ఉన్నది మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. 13వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలోనికి బోధించినాడు. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము అంటే ఒక ఆత్మ పట్టిన ఒక స్త్రీ అచ్చటి నుండి ఆమె నడుము వంగి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. నడుము వంగిపోయిందంటండి. ఇంతకీ ఈ వంగిపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఒక ఆత్మ పట్టుకుందంట, ఒక దెయ్యం పట్టుకుందంట. చాలామంది వంగిపోయారు, ఎంత మాత్రం నిలబడరు. అమ్మ లే అంటే లేగరు. ఇంకా ప్రార్థన చేయమ్మా అంటే లేగదు. ఇంకా బైబిల్ చదవండి అంటే లేగరు. వంగిపోయారు. ఇంకా 1-2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కానీ ఎక్కడున్నారో వంగిపోయి ఉన్నారనమాట. వంగ తీసేసింది ఆత్మ పట్టుకుని. ఒక ఆత్మ పట్టుకుని వంగ నువ్వు లెక్క పైకి లెక్కు, బైబిల్ చదవకు, ప్రార్థన చేయకు, దేవుని సన్నిధికి వెళ్ళకు అని వంగొట్టు కూర్చోబెట్టింది అనమాట. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే వంగిపోయిన స్థితిలో ఉన్నారో దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండా నిలబడలేరు. చక్కగా చాలామంది పడిపోతుంటారు. చాలా స్ట్రైట్గా ఉన్నట్టుంటారు ఫస్ట్లోను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను పర్ఫెక్ట్ అని నిలబడతాను అంటే వంగిపోతారు సడన్గా. వంగిపోయిన వాళ్ళు ఎగుతారు, ఇంక లేగడం. ఉంచేసిందనమాట ఆత్మ. ఎందుకంటే తొందరగా అతురుపడి నడిచినవాడు దారి తొలగిపోతాడు. నేనే గ్రేటు, నేనే గొప్ప అని ఎవడైతే అనుకుంటాడో వచ్చేద్దంటమాట. వెనకాల ఒక ఆత్మ వచ్చి వంగదీసేసి వంగబెట్టి గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది అంటది. ఎక్కడికి వెళ్దాం ఇంకా 18 సంవత్సరాలు పట్టుకుందంట వంగదీసేసి. నా ఇంత గొప్పడు లేడు, నా ఇంత మూతువారు లేడు, నా ఇంత భక్తివారు లేడు అని ఎవరైతే అనుకుంటారో ఇదనమాట వంగిపోయిందనమాట స్థితి. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. అమ్మా అని పిలిచాడు. రోగం పోయిందా? పోలేదు. ఏసన్నా అనంతరాన్ని రోగం పోతుందా? పోదు. తండ్రి అనంతరాన్ని రోగం పోతుందా? పోదు. కాబట్టి ఈ రోజున ఏసేమా తెలిసిన బాగా ఏసేమని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసండి. కానీ ఇంకా గూనోడే, ఇంకా వంగిపోయినోళ్ళే. నిదానంగా నిలబడతాం రాదు ఇంకా. కానీ 18 సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకుని. వావ్, వస్తూ ఉంది ఆవిడ 18 సంవత్సరాలు పట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. గూని మాత్రం పోవట్లేదు. ఈ రోజుల్లో నువ్వు ఈ సమయంలో ఏ విధమైనటువంటి గూనితనం నువ్వు కలిగి ఉన్నావు? ఏ విధమైనటువంటి గూనితనం నువ్వు కలిగి ఉన్నావు? కానుకలు ఇవ్వటంలో గూనితనమా? ప్రార్థించడంలో గూనితనమా? పక్కవాడిని ప్రేమించడంలో గూనితనమా? లేరా ప్రేమించండి, లేదు నేను లేకను, నేను ఉంగిపోయింది, నాది రాదు, ఇంక నడుమింతే, నీకు తెలియదు. 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అసహ్యం నాకు వాళ్ళంటే అసలు పక్కవాళ్ళని నాకు పడదు, నేను ప్రేమించను. ఈ నడుము అమ్మ అది కదమ్మ, లేకమ్మ ప్రేమించడం నేర్చుకోమ్మ పక్కవాళ్ళు అంటే. బ్రదర్ ఏం చెప్తున్నాను, నాది రాదు, ఇంకా నిదానం రాదు, నేను ఇంతే, నా వంకరే అనేటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి పక్క వాళ్ళని ప్రేమించే విషయంలో గూనిదానివా నువ్వు? గూనివాడువా? ఏకంగా 18 సంవత్సరాలు బట్టి గూనితనంలో ఉండిపోయావా? దేవుడు చెప్తున్నాడు, లే అమ్మా రా, ఎలా రా అంటున్నాడు. పిలుస్తున్నాడు నిన్ను. గూనితనంలో నువ్వు ఉన్నావా మీ రోజున? పక్క వాళ్ళని ప్రేమించడంలో, ప్రక్క వాళ్ళని మరి ప్రోత్సాహపరచడంలో, ప్రక్క వాళ్ళని దేవుని వైపు నడిపించడంలో గూనితనం కలిగి ఉన్నావేమో. అమ్మా అమ్మా అంటున్నాడు. నీవు గూనితనంలో ఉన్నా, నువ్వు ద్వేషించే వ్యక్తిగా ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితిలో, పాప స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను అమ్మా అని పిలుస్తున్నాడు. అదండి దేవుని మనస్తత్వం. వ్యాధి, బాధ, బలహీనత ఏ స్థితిలో ఉన్నా, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ హృదయంలో రావడానికి ఆ హృదయం నాకీ అంటున్నాడు. నా కుమారుడాన్ని హృదయం నాకీ అన్నాడు. ఎటువంటి హృదయం అంట? ఘోరమైన వ్యాధి, బాధ, బలహీనత కలిగినటువంటి హృదయాన్ని నాకీ అంటున్నాడు దేవుడు. మరి ఇస్తావా? హల్లెలూయా. అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. అమ్మా అది నీ బలహీనత, నువ్వు విడుదల పొందిపోయావు. దాన్ని బయటకు పొమ్మని నేను, ఒక ఆత్మ ఉంది, అది బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నేను. విడుదల పొందేసి ఇక్కడ నుంచి నువ్వు అందరిని ప్రేమిస్తావమ్మా. సమరయ స్త్రీ వచ్చింది, అమ్మా అన్నాడు. ఒక్క మాటగా ఫ్లాట్ అయిపోయింది ఆవిడ, మారిపోయిన జీవితం. అమ్మా చూసారా, యేసయ్య మాటలో అది మృదుత్వం ఉండాలి, అంత ప్రేమ ఉండాలి. అమ్మా అన్నాడు, మారిపోయింది వెంటనే.
జీవితం మారిపోయింది ఇంకా ఆవిడది. అమ్మా అని పిలిచాడు. హల్లెలూయా. నీ బలహీనత నిన్ను విడిచిపోయిందమ్మా అంటే, లేదు ప్రభువా, నేను ఇంకా హ్యాండిక్యాప్డ్నే, ఇంకా గూనిదాన్ని, నేను నీకు తెలియదు ప్రభువా, 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ, నువ్వు నాకు చెప్తావేంటి? అమ్మా వెళ్ళిపోయిందమ్మా. లేదు, వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. 18 సంవత్సరాలు బట్టి నేను బాధపడుతుంటే నువ్వేంటి ఒక మాటలో వెళ్ళిపోయిందంటావేంటి? అది కదమ్మా, లేగరా తల్లి. రే తల్లి లేగరా. లేదు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ, నువ్వు నాకు చెప్తావేంటి? ఆవిడంటే నాకు అసహ్యం, అసలేండి ఆవిడతో మాట్లాడమంటావేంటి? ఇంకా ఏమైనా చెప్తావు నువ్వు? నేను మాట్లాడంతే, నా విధానం ఇంతే, నా పద్ధతి ఇంతే, నేను మార్చుకోను. అవసరమైతే వాళ్ళే మాట్లాడమని వచ్చి ఈ ఉంగిపోయిన ఆవిడ ఇలా మాట్లాడుతుంది అనమాట. లేగరా అమ్మ అంటే, లేదు, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను మారను, నేను ఉంగే ఉంటాను, ఇలాగే నడుస్తాను, ఇలాగే జీవిస్తాను, నీకేంటి? అమ్మా నా మాటినమ్మా, నీ బలహీనత నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా అని ఎంత చెప్పినా దేవుడు వింటలేదంట ఆవిడే. ఇంకా లేదు, లాభం లేదు ఈవిడికి అని చెప్పి యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయడంట చూడండి, చేయి పట్టుకుని లేమ్మా అని ఆమెను చక్కగా నిలబెట్టాడంట. చేయి పట్టినాక లేవట్లేదు, ఏమి వింటలేదు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి, అరే తల్లి చెప్తుంటే వినవేంటమ్మా, లే పైకి అని చెప్పి చేయి పట్టుకుని లేపాడంట. అయ్యో ప్రభువా అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా, నిజమే ప్రభువా, ఇప్పుడు నమ్ముతున్నాను నీ మాట అన్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? దేవుడు లేపుతున్నాడు, నన్ను పంపుతున్నాడు, లేవమని. ఎంతమంది అయితే ఆ వంగిపోయిన స్థితిలో ఉన్నారో లేపు అని చెప్తున్నాడు దేవుడు, పట్టుకున్నాడు దేవుడు. ఈ రోజున అందరి చేతులు పట్టుకుని లేపుతున్నాడు దేవుడు. అందరు నడుము నిదానం చేస్తూ ఉన్నారు. ఏ స్థితిలో మీరు వంగిపోయి ఉన్నారో, ఏ స్థితిలో మీరు వంగిపోయినటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారో దేవుడు లేపేస్తున్నాడు. మీ నడుములన్నీ సరి చేస్తూ ఉన్నాడు, మీ బలహీనతలన్నీ సరి చేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు నా ప్రభువా. ఎవరు వంగిపోయిన స్థితిలో ఉండకూడదు నా తండ్రి, మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఏ స్థితిలో వంగిపోయినారు నా ప్రభావ, ప్రేమించే స్థితిలో వంగిపోయారు, దశమ భాగాలు ఇచ్చే స్థితిలో వంగిపోయినటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. యేసు నామములో వారందరూ నిదానం చేయబడిన కాక, వాళ్ళ యొక్క నడుములు స్థిరపరచబడిన కాక, వాళ్ళ నడుములు నా ప్రభావ సరళం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు 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 యేసయ్యా, వందనాలు యేసయ్యా. హల్లెలూయా. మరి లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో చూసిన ప్రకారం ఈవిడ 18 సంవత్సరాలు బాధపడ్డదండి. హల్లెలూయా. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నావు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నాకైతే తెలియదు. కానీ ఈరోజున నీ నడుము సరిచేశాడు దేవుడు, నీ వంకరతనాన్ని తీసివేశాడు దేవుడు, నీ వంకర మార్గాన్ని సరళం చేశాడు దేవుడు. ఇప్పుడైనా నువ్వు మనసు మార్చుకుంటావా? ఇప్పుడైనా నువ్వు ప్రేమించే హృదయం కలిగి ఉంటావా? ఇప్పుడైనా నువ్వు ఘోరమైన వ్యాధి కలిగినట్టు నా హృదయాన్ని దేవుడు తీసేశాడు, కడిగాడు, తన రక్తంతో శుద్ధీకరించి స్వస్థపరిచాడు. నువ్వు ఇక్కడి నుంచైనా నీ జీవితాన్ని మార్చుకుని ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఉంటావా? లేదు బ్రదరు. ఎవడైనా క్రీస్తునందులో వాడు నూతన సృష్టి అంటే లేదు, నేను పాపని, నా చిన్నప్పటి నుంచి నాది ఇదే జీవితం, నా వంగిన జీవితమే నాకు కరెక్ట్, నేను లేకున్నా పైకి, నేను పాపిని, నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను శ్రమల్లో ఉన్నాను, నా ఇల్లు ఇది, నా బాధ ఇది, నా సమస్య ఇది, నా పిల్లలు ఇంతే, నా బ్రతికింతే. ఇదా నువ్వు మాట్లాడుతున్నది? మాట్లాడతాం మానేసేయండి. అది కాదు నువ్వు మాట్లాడవలసింది. నా దేవుడు గొప్పవాడు, సజీవుడు అయినటువంటి దేవుడు ఆయన, నిన్న నేడు నేరుతో మారనివాడు, నాతోటే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అని చెప్పండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఎంత గొప్పవాడు, ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకొక నాకు ఎంత ఉందంటే 5-6 మినిట్స్లో నేను ముగించేస్తాను, టైం అవుతుంది. చిన్న విషయం చెప్పి, లూకా సువార్త, మార్కు సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, అంతలో వారు బెత్సయిదాకు వచ్చినప్పుడు అక్కడ వారు ఆయన గుడ్డివాన్ని తోడుకుని వచ్చి వాని ముట్టవాలని ఆయన వేడుకొని, ఆయన ఆ గుడ్డివాన్ని చేపట్టుకుని ఊరు వెలుపలకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనాను కనబడుచున్నదా అని వాడిని అడుగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్లు వలె నడుచుతున్నట్లుగా నాకు కనబడుచున్నారు అని. చూడండి, ఇక్కడ దేవుడు స్వస్థపరచాలంటే అక్కడ స్వస్థపరచవచ్చు కదా, ఎక్కడ తీసుకెళ్ళిపోయాడైనా ఊరు వెలుపలికి తీసుకుపోయాడంట.
హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎక్కడ తీసుకెళ్ళాడంటమ్మా? మీరు బైబిల్ దగ్గర పెట్టుకుంటే మంచిది. మరి ఏంటేంటో చెప్పేస్తున్నాడు ఈయన అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మార్కు సువార్త అమ్మ, పేజీ నెంబర్ కూడా చెప్తాను, 44 పేజీలో ఉంటుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంతో 22వ వచనంలో ఆ గుడ్డివాని తోడు 23 చూడండి. ఆయన గుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకొని పోయి. ఊరు అంటే దేనికి సాదృశ్యం అంట? ఊరిలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంట? దేవుని విసర్జించే వారికి ఉన్నారు, దేవుని మీద నమ్మకం లేని వారికి ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? ఊరిని విడిచిపెట్టాలి నువ్వు. ఏంటా ఊరు? నేను ఇక్కడే పుట్టానండి, ఇక్కడే పెరిగానండి, ఇక్కడ పద్ధతులంతా ఇంతేనండి, ఇక్కడ సిస్టమ్ అంతా ఇంతేనండి, ఈ రోజున బయటకు వెళ్ళకూడదు. ఇది ఈ యొక్క సిస్టమ్ ఉంటుంది కదా. ఏదైతే అవిశ్వాసం ఆత్మలు ఏలుబడి చేస్తూ ఉంటాయో నడువంగిపోయిందంట. ఎందుకని ఆవిడకి ఏంటంట? బలహీనపరచు దెయ్యం. ఆ దెయ్యం అనమాట. కాబట్టి నీలో కూడా ఏదైతే గ్రుడ్డితనం కలగజేస్తుందో ఆత్మీయంగాను, ఏదైతే నిన్ను నడుము ఉంచి పెట్టేస్తుందో, ఏదైతే నిన్ను ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా ద్వేషాన్ని పెంచేస్తుందో అది దెయ్యం అనమాట. అమ్మో, చాలా దెయ్యాలు ఉన్నాయి మన దాంట్లో అనుకుంటున్నారా? నిజమే. ఎదుటివాడి మీద నీకు అసూయ కలుగుతుందంటే దెయ్యం ఉంది లోపల. ఖచ్చితంగా తెలుసుకో నువ్వు. దెయ్యం అంటే ఎక్కడ ఉండదు, ఇదనమాట. వాళ్ళంటే అసహ్యం కలుగుతుందా? అయితే దెయ్యం ఉంది లోపల. ఎదుటివాడిని ప్రేమించలేకపోతున్నావా? దెయ్యం ఉంది. బలహీనపరిచే దెయ్యం అనమాట అది. నేను ప్రేమ ఎంత బలము కలిగిందంట, అది నీలోంచి బయటికి రానివ్వట్లేదంటే బలహీనపరుస్తుందంటే దెయ్యం ఉంది లోపల. కాబట్టి ఎన్ని దెయ్యాలు ఉన్నాయో చూసుకోండి మీలో. చూడండి, ఈ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరచడానికి ఏం చేస్తున్నారంట? చేయట్టేసుకుని, రారా బాబు రా, ఎక్కడ ఉంటే నీకు విశ్వాసం రాదు, కానీ ఈ మూకలో ఉంటే ఈ యొక్క జనుల మధ్య ఉంటే నీకు సెట్ అవ్వదు, నీ విశ్వాసం పనిచేయదు. కాబట్టి బయటికి రా, నీ యొక్క చిక్కుల నుంచి బయటికి రా, నీ యొక్క అవిశ్వాసం నుంచి బయటికి రా, నువ్వు ఉన్నటువంటి సంఘం నుంచి బయటికి రా. అయిపోయి సంఘం నుంచి బయటికి రామంటే మీరు ఏంటండి మా చర్చ మానేయమంటున్నారా? మీ దగ్గరకు వచ్చేయమంటున్నారా అని అనుకోకుండా అమ్మా. నువ్వు ఉన్నటువంటి సంఘం అంటే ఏంటి? నీకు ఉంటుంది ఒక సంఘం, ఏలకోలాలు ఆడే సంఘం, ఎకాశెకలు ఆడే సంఘం, కామెంట్లు చేసే సంఘం, సొల్లు కబుర్లు చెప్పుకునే సంఘం. ఈ సంఘం నుంచి బయటకు రమ్మంటాను, కానీ నేను దేవుని సంఘం నుంచి కాదు. దయచేసి నేను తప్పుగా అర్థం చేసుకోకుండా ఎవరను. మీరందరూ బాగుండాలి, దేవుళ్ళు బలపడాలన్న ఉద్దేశంతో చెప్పే మాటలు తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఏ సంఘం మానేయమని కానీ ఏ దశమ భాగాలు నాకు ఇవ్వమని కానీ నేను ఎప్పుడు చెప్పట్లేదు. దయచేసి అర్థం చేసుకుని వాక్యంగా స్వీకరించండి. చూడండి, అక్కడ వెలపలికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, వెలపలికి రా అని చేయి పట్టుకుని తీసుకొస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను పంపించాడు. వెలపలు తీసిరా వాళ్ళందరినీ. అందులో మగ్గిపోతున్నారు. ఆ విశ్వాసంలోంచి, ఆ పద్ధతుల్లోంచి, ఆ యొక్క సిస్టంలోంచి బయటికి రమ్మని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు బయటకు వచ్చినట్లయితే నీ స్వస్థత నువ్వు స్వతంత్రించుకుంటావు. నువ్వు దేవుని మాట విన్నట్లయితే నీ స్వస్థత నువ్వు స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఈ రోజున ఇంత వాక్యం విన్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నదా? నీలో ఏ బలహీనత పరిచేటువంటి ఆత్మ అయితే నేను నిలబడి చేస్తూ ఉందో ఒక్కసారి నువ్వు గమనించుకోమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి బయటికి తీసుకొచ్చాడు దేవుడు, అతన్ని స్వస్థపరిచి ఉన్నాడు. ఈరోజు నీలో ఉన్నటువంటి స్వస్థత ఏంటో తెలుసా? బీపీ, షుగర్, థైరాయిడ్ ఇది కాదు స్వస్థత పొందుకోవటం. నీ యొక్క హృదయం స్వస్థపరచబడాలి. అది నీ యొక్క స్థితి మార్చబడాలి, నీ ఆలోచన మార్చబడాలి, నీ మనసు మార్చబడాలి, నీ యొక్క హృదయ స్థితి మార్చబడాలి, నీ యొక్క వంగినటువంటి స్థితి నిదానం చేయబడాలి. కాబట్టి ఏ విషయంలో నువ్వు వంగిపోయి జీవిస్తూ ఉన్నావో, బెండ్ అయిపోయిందో నీ మనసు, ఏ విషయంలో ఎదుటివారిని క్షమించే విషయంలో, ఎదుటివారిని ప్రేమించే విషయంలో, ఎదుటివారి కొరకు ప్రార్థించే విషయంలో, ఎదుటివారికి సహాయం చేసే విషయంలో, దేవుడికి కానుకలు ఇచ్చే విషయంలో, దేవుడిని మహింపరిచే విషయంలో, దేవుడికి నీ దశమ భాగం ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, ఏ విషయంలో వంగిపోయావో, బెండ్ అయిపోయావో, నలిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు రమ్మని. మరి ఆయన దగ్గరికి వస్తావా? వచ్చినప్పుడు దేవుని నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను మామూలు వ్యక్తిగా చేసి పంపుతాడు. కుష్టి రోగిని స్వస్థపరిచినటువంటి దేవుడు 18 సంవత్సరాల రక్తస్రావంతో, మరి 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ, లోకసువార్త 8:43లో ఉంటుంది. ఆ స్త్రీని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచి ఉన్నాడు. బలహీనపరిచి నడుము వంగినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను కూడా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కావాల్సిందల్లా నీలో విశ్వాసం, ఆయన మీద నమ్మకం. మరి ఆయన దగ్గరికి వస్తావా? ఆయన దగ్గర వచ్చి మోకరిస్తావా? ఆయన మీద విశ్వాసం ఉంచుతావా? ఖచ్చితంగా నీ అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మరి అటువంటి ఆత్మదేవుడు మీ అందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వందనాలు నా ప్రభా. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మాతో మాట్లాడావు. మరి నా ప్రభా, సమయం లేక ఇంకా ఇవన్నీ క్లియర్గా వివరించలేకపోయాను ప్రభా, నన్ను క్షమించండి. మరి రాబోయే రోజులు ఇంకా మరింత ఉన్నతంగా వీటిని వివరించి నిన్ను స్తుతించి నిన్ను మహింపరచుటకు మాకు సమయాన్ని అనుగ్రహించమని
ఈరోజు నా ఎంతమంది అయితే వాక్యం ద్వారా బలపడ్డారు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్పుటకు కృప చూపించమని ఈరోజు నీ ఆత్మ చేత అభిషేకించండి. ఎవరిలో వ్యాధి బాధ బలహీనతలు యేసు నామములో నేను విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ఆలనాడు పేతురు జ్వరం నువ్వు ఎలాగైతే గద్దించావు, యేసు నామములో నేను గద్దిస్తున్నాను తండ్రి. బయటకు పొమ్మని, కిడ్నీలో రాళ్ళు బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. శరీరంలో ఉన్న వ్యాధి బాధ బలహీనత ఏదైనా కూడా యేసు నామములో బయటకు పొమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు, నువ్వు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నేను విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. అది ఎటువంటి వ్యాధైనా రోగమైన ప్రభు యేసు నామములో కూడా బయటకు పోవును గాక. హల్లెలూయా. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నా ప్రభు నేను విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నీ నామంలో విడుదల ఉందన్న ప్రభా. హల్లెలూయా నా ప్రభా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నా ప్రభా ఈ యొక్క కూడికను నీ నామ మహిమార్థంగా నడిపించావు. అద్భుత రీతిలో నీ వాక్యం ధ్యానించుటకు అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నావు. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు మరి నా ప్రభు 6 హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని విని గ్రహించి దాన్ని అమలు చేసేటువంటి వారికి వీరందరూ ఉండినట్లు సహాయం చేయమని, కృప చూపించమని మరి నా ప్రభు ఈరోజు నేను ఆ మహిమార్థం నడిపించా. మరోసారి మేము అందరం కూడుకుని ఈ రీతిగా నిన్ను వాక్యాన్ని ధ్యానించుటకు కృప చూపించమని, సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మిక్కిలినంత బ్రతిమలు వేడి కొంచెం ప్రార్థన చేస్తున్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.